రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో మహిళా రిజర్వేషన్ను అమలు చేయడంతో పాటు లోక్సభ సీట్లను పెంచాలన్న వ్యూహం బెడిసికొట్టడంతో భవిష్యత్తులో ఏం చేయాలన్న విషయంపై మోదీ ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. ఈ భంగపాటు నుంచి బయటపడాలంటే జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో మళ్లీ మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టిగా భావిస్తున్నారు. ప్రతిపక్షాలను చీల్చడంలో విఫలం కాగా పైగా వారిని సంఘటితం చేసేందుకు దోహదం చేశామని వారు గ్రహించారు. అందుకే వ్యూహం మార్చి బిల్లును గట్టెక్కించడానికి గట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరి కాసేపులో జాయిన్ అవుతారు. వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేట్ సురేష్ గారు జాయిన్. నమస్తే అండి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు గారు జాయిన్. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. వెల్కమ్ ఆల్. సార్ బాబురావు గారు, ఇది వీగిపోతుందని తెలిసి కూడా ప్రభుత్వం తీసుకొచ్చి ఆ బురద విపక్షాల మీద నెట్టడానికి మహిళా రిజర్వేషన్ ముందు పెట్టి వెనకాల డీలిమిటేషన్ అనేదాన్ని దానికి అటాచ్ తీసుకొచ్చి దొడ్డిదారిన డీలిమిటేషన్ని దేశం మీద రుద్దడానికి ప్రయత్నం చేసింది అని విపక్షాలు అంటున్నాయి. అందు గురించి మేము సంఘటితంగా దీన్ని ఈ కుట్రని ఛేదించామని చెప్పేసి విపక్షాలు చెప్తున్నాయి. 2 వంతులు మెజారిటీ రావాలి రాజ్యాంగ సవరణ చేయాలంటే. లేదు మిగిలిన బిల్లులకి అయితే కనుక సాధారణ మెజారిటీ సరిపోతుంది. ఎన్డీఏకి ఏ రకంగా చూసినా అఫీషియల్గా 293, మొత్తం టోటల్ లోక్సభ మెంబర్స్ కనుక అటెండ్ అయితే 360, 2 వంతులు మెజారిటీ రావాలంటే రాజ్యాంగ సవరణకి ఆమోదం పొందాలంటే 360 దాదాపుగా ఒక 7 ఈ వైసీపీ లాంటి వాళ్ళు ఎన్డీఏ బయట నుండి కూడా సహకారం అందించినా, ఇంకొక 10 మందిని అటు ఇటు చేసి ఏమన్నా అట్రాక్ట్ చేసినా ఇంకా 50 షార్ట్ అవుతారు అని క్లియర్గా తెలుసు. సో ఖచ్చితంగా ఈ బిల్లు నెగ్గడం అంత ఈజీ కాదని తెలిసి కూడా ఈ రకంగా పెట్టడాన్ని వాళ్ళు ఎలా చెప్తున్నారు, మేము మహిళల పట్ల సానుకూలంగా ఉన్నాము, 2034 నుంచి యాక్చువల్గా ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావాలి, 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు 2 సభల్లోనూ ఆమోదం పొందింది కాబట్టి 2029కి దీన్ని అమలు పరచాలి, కాబట్టి దానికి తగ్గట్లుగా లోక్సభ స్థానాలని 50% ప్రోరాటాగా అన్ని రాష్ట్రాల్లోనూ పెంచుతాము, ఎవరికి అన్యాయం జరగదు అని చెప్పేసి చెబుతూ అగైన్ ఆ క్లాసుని బిల్లులో పెట్టకుండా నోటి మాట ద్వారా అమిత్ షా గారు లోక్సభలో మాట్లాడటం, ఇంత లోపభూయిష్టంగా చేసి ఏ రకంగా నెగ్గుదాం అనుకున్నారు. ఖచ్చితంగా ఇది సామాన్య జనంలోకి వెళ్ళదు. అందులో ఎలక్షన్స్ టైం కాబట్టి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఇంకా పెండింగ్లో జరగాల్సింది ఉంది కాబట్టి మహిళల పట్ల మేము సానుకూలం, మహిళల పట్ల కాంగ్రెస్ అలాగే దాని సపోర్టర్స్ ఇండి కూటమి మొత్తం కూడా వ్యతిరేకం అనే ఒక ఇంప్రెషన్ తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేదే లక్ష్యంగా పెట్టుకుని ఈ బిల్లు తీసుకొచ్చారని చెప్పేసి విపక్షాలు అంటున్నాయి. కాదని పెద్ద ఎత్తున ఇప్పుడు క్యాంపెయినింగ్ సిద్ధపడుతున్నారు. ఏకంగా మహిళా ద్రోహులుగా చిత్రీకరిస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పక్షాలు ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రిని జాతిని ఉద్దేశించి కూడా మాట్లాడతాడంట. మరి ఏం మాట్లాడతాడో చూడాలి. ఇదే కారణమేమో మరి. అయితే సార్, ఓవరాల్గా దీని మీద మీ అబ్జర్వేషన్. సార్ మ్యూట్లో ఉన్నట్టు బాబురావు గారు, ఒకసారి చూడండి, మ్యూట్లో ఉందా? హలో. ఓకే సార్. ఓకే. మహిళా రిజర్వేషన్లు అమలు జరపటం అనేది బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి మహిళా రిజర్వేషన్ల అమలుకే అడ్డం పడుతున్నదే బీజేపీ. ఇందులో
డీలిమిటేషన్ని, మిగిలిన అంశాలని జతబెట్టి మహిళా రిజర్వేషన్ల అమలు కోసం పూనుకునేటువంటి రాజ్యాంగ సవరణల్ని, కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టడం అనేది దీని విషయం అర్థమైపోయింది. రెండో అంశం ఏంటంటే మహిళల యొక్క భుజాల మీద ఈ డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ చట్టాలని ముందు పెట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాని అమలు చేయటం వాళ్ళ ఉద్దేశం. అందులో ముఖ్యంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లోనే బీజేపీ అడిగింది ఏంటి, మాకు 400 సీట్లు ఇవ్వండి. ఎందుకు అంటే మేము రాజ్యాంగాన్ని సవరిస్తాం. ఆ రోజే ప్రజలు, ఓటర్లు చైతన్యంతో ఉండి బీజేపీకి 2/3 మెజారిటీ కాదు కదా, అసలు మెజారిటీ కూడా ఇవ్వలేదు. ఇవాళ టీడీపీ, జేడీయూ మద్దతు మీద ఆధారపడి నడుస్తూ ఉంది. ఇవాళ అర్థమవుతోంది పార్లమెంటులో ఆ రోజున. సో బాబురావు గారు, సారీ మీకు అడ్డం పడుతున్నందుకు. సో ఈ రకమైనటువంటి బిల్లులు చాలా మనకి అవసరం పడతాయి, రాజ్యాంగ సవరణలు చేయాల్సినవి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ గోలంతా ఎందుకు, ఫుల్ మెజారిటీ 360 సాధారణ మెజారిటీ కాకుండా అని టార్గెట్గా పెట్టుకొని మరీ 360 అంటే జనాలకు అర్థమైపోతుంది అని చెప్పేసి అగ్లీ బార్ 400 పార్ అనేది మోదీ గారు జనాల ముందు పెట్టాడు. అంతేనండి? ఖచ్చితంగా దానికోసం చెప్పారు. వాళ్ళ నాయకులు కూడా మాట్లాడారు. మేము రాజ్యాంగ సవరణ చేయటాలంటే రాజ్యాంగాన్ని మారుస్తాం అని కర్ణాటక సంబంధించిన బీజేపీ నాయకులు ప్రకటించారు. రిజర్వేషన్తో సహా అనేక అంశాల్లో మార్పులు చేస్తామని. దాన్ని గమనించే చాలా రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి బీజేపీకి 2/3 కాదు కదా, సింపుల్ మెజారిటీ కూడా లేకుండా మైనారిటీగా మార్చారు. ఇవాళ అలా చేయబట్టి ఇప్పుడు దేశం బతికి బట్టగట్టింది. దేశ సమైక్యత కొంతలో కొంతైనా నిలబడటానికి ఆ రోజు అవకాశం ఇచ్చింది. ఈరోజు ఒకటే, మహిళా రిజర్వేషన్లని 2023 సెప్టెంబర్లోనే అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇప్పుడు అమలు చేయటానికి అడ్డం ఎవరున్నారు? 850 పెంచి మాత్రమే మహిళలకు ఇవ్వాలా? ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సభ్యుల సంఖ్యలో మహిళలకు ఇవ్వటం బీజేపీకి ఇష్టం లేదా? ఎన్డీఏకి ఇష్టం లేదా? అంటే ఎక్స్ట్రా వస్తేనే మహిళలకు ఇవ్వాలి అని దాన్ని బట్టి అర్థమవుతుంది మహిళలకి రిజర్వేషన్ల యొక్క స్ఫూర్తిని అమలు చేయటం మీద బీజేపీని బలపరుస్తున్న పార్టీలకి చిత్తశుద్ధి లేదని. అలాగే 3 ఏళ్ళు అయితే నిన్నటి వరకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేంత వరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాల. 3 ఏళ్ళు ఇవాళ హడావిడి చేస్తున్నారు. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన దాన్ని కూడా గెజిట్ ఇవ్వకుండా ఉంటే దీని అర్థం ఏంటి? అలాగే బీజేపీ ఇవాళ కాదు, 2010లోనే రాజ్యసభలో ఆమోదించి లోక్సభలో ఆమోదం పొందకుండా ఉన్న టైంలో కూడా ఆ రోజున అనేక మంది ఉమాభారత్ లాంటి బీజేపీ నాయకులు పార్లమెంట్లోనే అడ్డం పడినటువంటి ఘట్టాలు కూడా గత చరిత్రలో ఉన్నాయి అనేక సందర్భాల్లో. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అడ్డం పడింది బీజేపీ. అధికారంలోకి వచ్చి 2014 నుండి 23 వరకు ఎటువంటి చొరవ చూపింది కూడా బీజేపీ. ఇప్పుడు ఆమోదించి 2029లో కూడా అమలు చేయటం ఇష్టం లేక ప్రతిపక్షాల మీద నింద వేయటం కోసం ఇవాళ కుట్ర పన్నింది. మరి ఆ కుట్రను అర్థం చేసుకోకుండా ఒక్క నిమిషం సార్, ఇక్కడ కూడా ఇది ఈ సవరణ బిల్లు తీసుకొచ్చి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని మేము 2029 నుంచే ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తాం అన్నప్పుడే కాస్త వెలుగులోకి వచ్చింది. మేబీ మీకు ముందే తెలిసేమో, నోటిఫై ఇప్పటి వరకు చేయలేదని చెప్పేసి. జనరల్గా 2 సభల్లోనూ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి ఆమోదానికి పంపిస్తారు. రాష్ట్రపతి రాజముద్ర వేసిన తర్వాత ఆటోమేటిక్గా గెజిట్ అవుతుంది. అంటే ఆల్రెడీ రాష్ట్రపతి ఆమోదం పొందిందా సార్, లేకపోతే అది కూడా పెండింగ్లో పెట్టారా? అంటే రాష్ట్రపతి ఆమోదమైన గెజిట్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. నిన్న పార్లమెంటు సమావేశాల సందర్భంలో గెజిట్ విడుదల చేశారు. గెజిట్ కూడా విడుదల చేయటం అంటే దాని ఇంప్లిమెంటేషన్కి మేము చట్టం చేశాం అని 2024 ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. ప్రజలు నమ్మలేదు. దాని ఇంప్లిమెంటేషన్ చేయటం వాళ్ళకి ఇప్పుడు ఇష్టం లేదు. రేపు మళ్ళీ జనం అడుగుతారు,
ఇంకొకటి సార్, రిజర్వేషన్ ఏజ్ అది. ఇంకొకటి సార్, అంటే పాయింట్ టు పాయింట్ వెళదాము. మరి 2023లో అన్ని పక్షాలు మద్దతు ఇవ్వడం ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో కూడా పాస్ చేసుకోని చట్ట రూపంలోకి వచ్చినప్పుడు విపక్షాలు పట్టుబడ్డాయా 2024 అవసరమైతే, కుదరకపోతే 2029 నుంచే దీన్ని ఖచ్చితంగా చేయాలి, 2034 వరకు ఎందుకని పెండింగ్ లో పెట్టాల్సిన అవసరం ఉందని పట్టుబట్టాయా లేదా, లేకపోతే ఎందుకని దాన్ని చూసి ఖచ్చితంగా పట్టుబట్టి మీరు దాన్ని డిలే చేయొద్దు. రెండోది, మళ్ళీ జనాభా లెక్కలతో ముడిపెట్టద్దు. ఉన్న ఎగ్జిస్టింగ్ సీట్లలోనే అప్పుడు పట్టుబట్టి ఇప్పుడు కూడా పట్టుబడుతుంది. ఇప్పుడు ఈరోజు చెప్తున్నారు ప్రతిపక్షాలు ముందు కూడా అన్ని ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కూడా, మీరు ఇప్పటికైనా ఈ డీలిమిటేషన్ ని అలాగే పార్లమెంటు స్థానాల సంఖ్య పెంపుదల్ని పక్కన పెట్టి ముందు దీన్ని వెంటనే ఉన్న పార్లమెంటు సభ్యుల సంఖ్యలోనే 33% అమలు చేయడానికి పూనుకోండి. మిగతావి ఏమిటి, తర్వాత దీనివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి, మిగతా తర్వాత చూద్దామని బీజేపీకి ఏం అడ్డు వచ్చింది. కాబట్టి అడ్డం పడుతుంది ఎవరు? బీజేపీ, ఎన్డీఏ. దాన్ని మళ్ళీ బురద జరుగుతుంది ఎవరిని? ఇతర పక్షాల మీద. ఇది ఖచ్చితంగా అర్థమైంది. దీన్ని టీడీపీ, జనసేన, వైసీపీ లాంటి పార్టీలు అర్థం చేసుకోకుండా చేయటం చాలా బాధాకరం. పైపెచ్చు వాళ్ళ దక్షిణాది రాష్ట్రాలని, చిన్న రాష్ట్రాలని, దేశంలో ఉన్న రాష్ట్రాల హక్కుల్ని కాలరాచే విధంగా సంఖ్యని పెంచి అందులో కూడా వాళ్ళకి బలమున్న రాష్ట్రాల్లో మాత్రమే మళ్ళీ రేపు బలోపేతం చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నం కనపట్లేదా? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల యొక్క నిష్పత్తిని 24% నుండి 20% తగ్గించేటువంటి కుట్ర, అలాగే కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిని 38% నుండి 43% వాటి నిష్పత్తి పెంచేటువంటి అవకాశం, ఇవన్నీ ఉంటే ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, అలాగే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, అలాగే దేశం యొక్క ప్రయోజనాలు కాపాడటానికి పని కూటమిలో ఉన్న పార్టీలు అయితే పని లోపల బయట మీరు మాట్లాడలేరు. లోపల ఎందుకు మీరు దాన్ని నిలదీయలేదు? అలాగే వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ర్యాలీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాజ్యాంగ సవరణని వ్యతిరేకించిన పార్టీలు ఆలోచన చేసుకోవాలి అని చెప్తున్నారు. ఆలోచన చేసుకోవాల్సింది మీరు. ఎందుకు గుడ్డిగా బలపరిచారు? గుడ్డిగా బలపరిచి కనీసం మీరు వేరుగా ఇండియా బ్లాక్లో ఉండకపోవచ్చు, మరి రాష్ట్రాల ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల ప్రయోజనాలు కాపాడాలన్నారు. అసలు దేశంలోనే చట్టం అయిన తర్వాత ఇక ప్రాంతాల ప్రయోజనం ఎక్కడుంది? రాష్ట్రాలే దెబ్బతినిపోతా ఉంటే ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమిటి? మహిళా బిల్లుకి నష్టం జరిగింది. పైపెచ్చు 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది నష్టం? దీన్ని అందరం కలిపి ఆపాల్సింది. ఇప్పటికైనా నాయకులు ఎలాగో మాట్లాడలేకపోతున్నారు. వెనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలెవరు, దక్షిణాది రాష్ట్రాలే కాదు దేశంలో ఉన్న ప్రజలెవరు దీన్ని హర్షించట్లేదు. దీని మీద ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఇమీడియట్గా 2029 పార్లమెంట్ ఎన్నికల్లోనే ఎటువంటి శశపిషలు లేకుండా ఉన్నటువంటి 33% రిజర్వేషన్లని అందరం కలిసి ఏకగ్రీవంగా చేయడానికి అడ్డం పడకుండా బీజేపీ మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ప్రత్యేకించి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మీద ఉంది. అంతేకాదు ఈ రోజున లేవనెత్తున్న అనేక అంశాలు, అసలు జనగణనని ఎందుకు ఇప్పటిదాకా సెన్సెస్ని 2021లో జరపలేదు? ఆ రోజు అంటే కోవిడ్ వచ్చింది. 2022 ఏమైంది? 2023 ఏమైంది? జనాభా లెక్కలను కూడా సక్రమంగా చేయకుండా బీజేపీ కేంద్రం అడ్డం పడుతూ వచ్చి ఇవాళ హడావుడిగా జనాభా లెక్కలు అని చెప్పేసి ప్రారంభించి దానికి మహిళా రిజర్వేషన్లు ముడిపెట్టారు. దీన్ని బట్టే వాళ్ళ కుట్ర అర్థమవుతుంది. తర్వాత కులగణన, క్యాస్ట్ సెన్సెస్, అసలు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారో లెక్క తీయటానికి కూడా బీజేపీ కేంద్రం, మోడీ అడ్డం పడ్డారు. దేశవ్యాప్తంగా పెద్ద నిరసన వస్తే ఇవాళ చేస్తాం చూస్తాం అన్నారు, కానీ దాని మీద చిత్తశుద్ధి లేదు.
జనాభా లెక్కలు తీయటం మీదే లేనివాడు బలహీన వర్గాల గురించి ఏం మాట్లాడతారు? దాన్ని ఇవాళ అందుకనే సామాజిక న్యాయం దెబ్బతింటా ఉంది, బలహీన వర్గాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, మహిళలకు రిజర్వేషన్ లేకుండా పోతా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో దీన్ని రాజ్యాంగ సవరణని వ్యతిరేకించి ప్రతిపక్ష పార్టీలు ఉన్నంతలో మొట్టమొదటిసారిగా ఈ 12 ఏళ్లలో జరగబోయే ఉపద్రవాన్ని అడ్డుకోవటం జరిగింది. ఇప్పటికైనా దీని నుంచి మీరు బుల్డోజ్ చేస్తామంటే ఏకపక్షంగా రాష్ట్రాల పార్టీల సమస్య కాదు, ఇది దేశం యొక్క స్వరూపం. ఇదేదో అనేక రాజ్యాంగ సవరణ 130 రాజ్యాంగ సవరణలు జరిగినాయి, కానీ ఇది రాజ్యాంగ సవరణ దేశం యొక్క మౌలిక స్వభావాన్నే మార్చడానికి జరిగేది. రెండోది, అమిత్ షా గారు హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చిన చట్టంలో ఉందా? చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? మీకు హామీ ఇస్తే సరిపోయిందా? అదే చట్టంలో పెట్టమని మీరు అడగచ్చుకపోని, మీరు అడిగే క్రెడిట్ ఏదో మీరు పొందొచ్చుగా. నిజంగా 50% పెంచుతాం, 50% పెంచినా సరే న్యాయం జరుగుతున్నారు, అది వేరే సంగతి. ఉన్న సీట్లలో ఆ 50% పెంపుదలని చట్ట సవరణలో ఎందుకు పెట్టలేదు? బాబురావు గారు, ఈ హామీలు లాంటివి, అందులోనూ నోటి మాటగా చెప్పే హామీల వలన మిగిలిన రాష్ట్రాలు ఎవరన్నా నమ్ముతారేమో కానీ ఆంధ్రప్రదేశ్ అస్సలు నమ్మకూడదు. మనకు అద్భుతమైన మనకొక గొప్ప గుణపాఠం నేర్పారు కదా మనకి మోసం చేసి, అదే ప్రత్యేక హోదా. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి నోటి మాటగా చెప్పిన దానికే దిక్కు లేదు. వీరంట మనకు హామీ ఇస్తారంట, లిఖిత పూర్వకంగా అక్కడ చెప్పకుండా చిన్నపిల్లలు అనుకుంటున్నారు. కాదండి, ఎవరిని మోసగించాలని. సార్ ఇంకొకటి నాకు క్లారిటీ ఇచ్చేయండి, ఇంకా మిగిలిన గెస్టులు ఉన్నారు కాబట్టి. చెప్పండి. ఎలాగూ టీడీపీ ఎన్డీఏలో ఉంది, తానా అంటే తందన, అది ఆఖరికి మన రాష్ట్రానికి నష్టం చేకూరుతుంది, ఆఖరికి మన పార్టీకి కూడా నష్టం చేకూరుతుందన్నా కానీ ప్రస్తుతం కళ్ళు మాత్రం మొత్తం మూసుకుపోయి జై జై అంటున్నారు, సై సై అంటున్నారు. సరే, వాళ్ళ అత్యుత్సాహాన్ని అర్థం చేసుకుందాము. కూటమి ధర్మం అని కూడా ఏదో చెప్తారు. కూటమి ధర్మం ఎక్కడి వరకు పరిమితం అవ్వాలి? ఏకంగా రాజ్యాంగ విరుద్ధంగా లేకపోతే రాష్ట్ర హక్కులను హరించే విధంగా కూడా ఉంటే కూడా కూటమి ధర్మమా? అది ఆళ్లే సమాధానం చెప్పాలి, అలాగే మిత్రుడు చెబుతాడు. ఇకపోతే వాట్ అబౌట్ వైసీపీ? వైసీపీ ఎన్డీఏలో భాగస్వామి కాకుండా ఉండి అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చింది ఒక అంశం. సరే, వాళ్ళకి ఏదో స్వప్రయోజనాలు ఉన్నాయి, ముందు పార్టీ కన్నా కూడా నాయకుడికి ఏదో స్వప్రయోజనాలు ఉన్నాయి, అదొక అంశం. ఏకంగా ఇంత కీలకమైనటువంటి బిల్లు, దీని వెనక ఒక రాజకీయ కుట్ర ఉంది, ఒక దురుద్దేశం ఉందని చెప్పేసి క్లియర్గా కనపడుతుంటే, పార్టీలకు కూడా నష్టం చేకూర్చేటటువంటి వ్యవహారం ఉంటే దాన్నేమో పబ్లిక్గా అఫీషియల్గానేమో సపోర్ట్ చేస్తామంటారు. ఇదేం స్టాండ్ సార్ ఇది? మరి దీన్ని అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటిది, దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రములో ఉన్న ఎంపీలు కూడా ఏకపక్షంగా కేంద్రాన్ని, మోడీని అడ్డగోలు రాజ్యాంగ సవరణను బలపరచలా. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గెలిచిన 25 ఎంపీలు అటు టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ అందరూ ఒకటే, ఇక్కడ తిట్టుకుంటారు. కానీ అక్కడ మోడీ, బీజేపీని బలపరచడం వీళ్ళందరూ ఒకటే కనపడతానే ఉంది ప్రత్యక్షంగా. ఎన్డీఏలో ఉన్నోళ్ళు ఒకళ్ళు, ఎన్డీఏలో లేనోళ్ళు ఒకళ్ళు, అందరూ ఎన్డీఏకి మద్దతుగానే. ఇక్కడ పార్టీల సమస్య కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని అది హోదా విషయంలో పణంగా పెట్టారు, స్టీల్ ప్లాంట్ విషయంలో పణంగా పెట్టారు, అలాగే కడప ఉక్కు విషయంలో పణంగా పెట్టారు, రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇచ్చి సరిపెడతా ఉంటే వీళ్ళందరూ పణంగా పెట్టారు, అలాగే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి సంబంధించిన పెట్టారు, ప్రత్యేక హోదా ఎలాగో పెట్టారు. ఇప్పుడు రాష్ట్రానికి జనాభా లెక్కల ప్రకారం ఆసరాగా చేసుకుని మొత్తం నష్టం జరుగుతూ ఉంటే ఈ విషయంలో కూడా తలగొట్టమంటే ఇది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఆ పార్టీలకు కూడా. ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి కనీసం. అందుకే తక్షణ ఉపద్రవం నుంచి బయటపడటం జరిగింది. కానీ ఈ ప్రమాదం పోలా. ప్రజలు చైతన్యంగా ఉండి ఈ పక్షాలైనా ఏ పక్షాలైనా నిలదీస్తేనే ఈ దేశం అన్ని రాష్ట్రాలు కలిసి ఫెడరల్ స్ట్రక్చర్, ఒక రాజ్యాంగ ఇది కట్టుబడటానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల చైతన్యం కూడా చాలా ముఖ్యం. నిన్న జరిగిన మీరు బుల్డోజ్ చేస్తే మాత్రం ఏకపక్షంగా సాగదు అనేటువంటి హెచ్చరిక మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి. జూలైలో పెడతా ఉన్నారు, పెట్టండి, వీటితో లింక్ లేకుండా పెట్టండి, ఏకగ్రీవంగా ఆమోదం అవుతుంది. 2029లో ఆమోదించవచ్చు. రెండోది, బెంగాల్ ఎన్నికలను తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు 2 రోజుల్లో ఈ పార్లమెంటు సమావేశాలను, ప్రత్యేక సమావేశాలను పెట్టడంలోనే రాజకీయ ప్రయోజనం ఏంటో అర్థమైపోతుంది.
Correct. ఆర్ఎస్ఎస్ బీజేపీకి మహిళల ఆర్ఎస్ఎస్ లో మహిళలు అనేవాడు ఒక్కడు సభ్యులుగా ఉండరు, పురుషులే సభ్యులు. వాళ్ళు మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. మణిపూర్ లో మహిళల మీద దాడులు జరిగితే కనీసం చూడటానికి వెళ్ళనటువంటి మోడీ గారు మహిళల మీద మహిళా బిల్లుల గురించి ఇవాళ మాట్లాడి మహిళల ఉద్ధరణ గురించి మాట్లాడుతున్నారంటే మరి ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలు చైతన్యంగా ఉండి ఇటువంటి కుట్రలను గమనించాల్సిన అవసరం ఉంది. రైట్. సురేష్ గారు, మొత్తానికి మీకు కంగ్రాచులేషన్స్ అండి. మీరు పైకి ఏది చెప్పినా కానీ మీరు మనసులో కోరుకున్నదే జరిగింది. ఇది వీగిపోవాలి, ఇది వీగిపోవాలి, వీగిపోవాలి పార్టీ స్టాండ్ ఏదైనా కానీ. ఎందుకంటే ఈ డీల్ లిమిటేషన్ వలన మాకు పార్టీ పరంగా కూడా చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పి తెలిసి ఆ రోజు బిల్లుకి సై అని చెప్పేసి అఫీషియల్గా మీరు ఇండి కూటమి ఎంపీలతో ఆ పార్లమెంటు లాబీల్లో కలిసి మాట్లాడిన విషయాన్ని నేషనల్ మీడియానే ఎత్తి చూపింది. బట్ ఎనీవే, అందుకనే కాంగ్రాచులేషన్ చేశాను మీకు. మీ మనసులో ఉన్నది మీ మనోభీష్టానికి తగ్గట్టుగా వీగిపోయింది అనే దానికి. సో వాట్ ఈస్ దిస్ డబుల్ స్టాండర్డ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్ ఇంట్రెస్ట్? వాట్ ఈస్? సురేష్ గారు, ముందుగా మీకు, పెద్దలు బాబురావు గారికి, పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా సోదరుడు మిత్రుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మేము ఏదైతే మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ కి పూర్తిగా మా యొక్క పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ఇది పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చామే కానీ దీంట్లో ఎటువంటి అంతర్గత లోటుపాట్లు ఏమీ లేవు. అయితే దీని మీద నిన్నటి నుంచి కూడా మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక వివరణలు గణాంకాలతో సహా కూడా ఇవ్వడం జరిగింది. ఈ వివరణతోనే అనేక మంది, కొంతమంది ఎల్లో ఛానల్స్ లో విశ్లేషణ కావచ్చు, కొంతమంది మేధావుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎన్డీఏ ప్రవేశపెట్టి బిల్లన్నిటికీ కూడా మద్దతు ఇచ్చేస్తుంది, ఇవన్నీ కూడా లోపాయకారికంగా జరుగుతుంది అన్నటువంటి వాదనకి చంపపెట్టులాగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల ఏ రకంగా సీట్లను పొందగలుగుతాయి, లేదా 2011 జనాభా లెక్కల ప్రకారంగానే జరిగితే ఏ రకంగా సీట్ల పెంపకం జరుగుతుంది అన్నటువంటి తేడాని పూర్తి గణాంకాలతో కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగానే మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈ 2011 సెన్సస్ మెథడ్ లో కానీ జరిగితే 4 సీట్లు కోల్పోయేటువంటి అవకాశం ఉంది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్. అదేవిధంగా తెలంగాణ 2, కేరళ 7 సీట్లు, తమిళనాడు 9 సీట్లు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే దాదాపుగా 22 స్థానాలను కోల్పోతామనేటువంటి అంచనా. అదే ఏదైతే 50% మెథడ్ లో తీసుకొని వస్తామని చెప్తున్నారో దాని ప్రకారంగానే జరిగితే ఇప్పుడున్నటువంటి 129 స్థానాలు కాస్త 195 స్థానాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి 195 మేళ, 177 స్థానాల మేళ ఎక్కడ దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం పెరుగుతుంది? మన వాదన ఎక్కడ పెంచుకోగలుగుతాం? మన బలాన్ని ఎక్కడ పెంచుకోగలుగుతాం? కాబట్టి ఏ బిల్ అయినా కూడా పార్లమెంట్ చట్టసభల్లో జరిగేటువంటి బిల్లులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ మరియు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు తప్ప వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించరు. ప్రధానమంత్రి ముందే డైరెక్ట్ గా మా రాష్ట్ర ప్రయోజనాలకు మించి మాకు వేరే ఏది కూడా ఎక్కువ కాదని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ దేశ రాష్ట్రాలలో. మరి అలాంటిది మేమెందుకు లాలూచి పడతాం? మేమెందుకు లోపాయకారికంగా ఈ రకమైన పనులు చేస్తాం? ఒక్క నిమిషం. ఏముందిలేండి, నోటి మాటకి ఎన్ని చెప్పొచ్చు కానీ నోటి మాటకి చాలా చెప్పొచ్చు. అది కాదు, మీరు ఒక లెక్క చెప్పారు కదా, అది నాకు తెలుసు. 2011 సెన్సస్ ప్రకారం అయితే ఇక అసలు దాంట్లో డిస్కషన్ అనవసరం, డౌటే అవసరం లేదు. మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇక పరిసమాప్తం, ఇక రిప్రజెంటేషన్ పూర్తిగా తగ్గుద్ది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 50% ప్రోరాటాగా ప్రతి రాష్ట్రంలోనూ గంపగుత్తగా పెంచుదామని అంటున్నారు కదా, ఆ రకంగా మంచిదే, కరెక్టే. అఫ్కోర్స్ స్టిల్ గ్యాప్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళకి 50% అంటే 20 + 10 30 అవుతుంది. కానీ ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్కి 18 నుంచి 120 అవుతుంది. 20కి 80కి 60 డిఫరెన్స్ అయితే 30కి 120కి 90 డిఫరెన్స్, ఎక్కడ 60 ఎక్కుతాం. సో కానీ పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్లో తేడా రాదు. ఇంకా మాట్లాడితే 0.1
0.05 ఏదో మనకి అది నెగ్లిజిబుల్. మీరు దాన్ని చూసి ఓకే చేసి అన్నారు అంతే కదా, 50% నమ్మానన్నారు అంతే కదా. ఒకటి ఎవరు సురేష్ గారు చెప్పారు? ఏం ఎవరు మాట్లాడుతున్నానంటే, చెప్పారు? ఎక్కడుంది మీరు బిల్లులో? ఇప్పుడు ఒకటి చూడండి, బిల్లులో pro rata basis లో- బిల్లులో మీకు pro rata బిల్లులో మీకు basis లో కనపడిందా? మీకు ఒక్కరికే తీసుకున్నట్లయితే బిల్లులో మీకు ఒక్కరికేను టీడీపీకే కనపడిందా? కాంగ్రెస్ తో సహా మిగిలిన 230 మందికి కనపడలేదా? బిల్లులో ఉందా? లేదన్నాడు కదా, అమిత్ షాని ఒప్పుకున్నాడుగా. నా మాట నమ్మండి అని చెప్పేసి మాటలు ఎలా నమ్ముతారు? సురేష్ గారు, ప్రధానమంత్రి ఈ ప్రశ్న కూడా ఇంతకుముందు పెద్దలు బాబురావు గారు కూడా ఈ యొక్క అంశాన్ని తీసుకొచ్చారు. మీరు కానీ చూస్తే మిథున్ రెడ్డి గారి యొక్క ప్రసంగాన్ని కానీ పార్లమెంట్ లో కానీ చూసినట్లయితే ఇదే అంశాన్ని మిథున్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ, గతంలో ప్రధాన మంత్రులు మా రాష్ట్రానికి సంబంధించినటువంటి పునర్విభజన చట్టం ప్రకారం మాకు రావాల్సిన హక్కుల్ని చట్టం చేయకుండా, చట్టబద్ధత లేకుండా మమ్మల్ని మోసం చేసినటువంటి పరిస్థితి, ఇలాంటి మాటల రూపంలో కాకుండా వాటిని చట్టబద్ధత కల్పించేటువంటి విధంగా బిల్లులో కూడా పెడితే బాగుంటుందన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ప్రస్తావించినటువంటి విషయాన్ని మరి మీరు గుర్తుపెట్టుకోవాలా? కాదు మరి అది పెట్టకుండానే మీరు ఏంటి మా డిమాండ్ గా తీసుకొని వచ్చాం కేంద్ర ప్రభుత్వానికి. అన్కండిషనల్ సపోర్ట్ ఎలా ఇస్తారండి? బిల్లులో లేదు పెట్టలేదు, ఇంకా మాట మాత్రమే చెప్తున్నారు అక్కడ. అది కూడా అఫీషియల్ గా దీన్ని రైజ్ చేసిన తర్వాత అప్పుడు పార్లమెంట్ లో చెప్పాడు ఆయన. అప్పటి వరకు అంతా బయట వినపడిందే. అదంతా లేకుండా మీరు అన్కండిషనల్ సపోర్ట్ ఎలా ఇచ్చారు అంటున్నాం. మద్దతు ఇచ్చేటువంటి క్రమంలోనే కదా సార్ మిథున్ రెడ్డి గారు మాట్లాడింది. రైట్ సార్, ఇక అంతకన్నా నేను మాట్లాడటానికి ఏమి లేదు. మీరు మాట్లాడితే ఫీల్ అవుతుంటారు కానీ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడేటప్పుడు మరొకటి, మీరు మహిళా రిజర్వేషన్ బిల్లును కానీ చూసుకున్నట్లయితే మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతమైన ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే యావత్ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మీరు స్థానిక సంస్థల ఎన్నికలలో చూడొచ్చు, అదే విధంగా ఏదైతే కేబినెట్ లో ఇచ్చినటువంటి ప్రాధాన్యతను చూడొచ్చు, ఎమ్మెల్యేల సీట్లలో చూడొచ్చు, మరియు చట్టం చేసి 50% నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు మహిళలకు ఇచ్చేటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత, దిశా చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా? మరి ఎంతో మంది మహిళలను డిప్యూటీ మేయర్లుగా మరి మంత్రి స్థానాల్లో కూర్చోబెట్టారు. అట్టడుగు స్థాయి వర్గాల నుంచి వచ్చినటువంటి మహిళలను హోం మంత్రిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? మేము అవన్నీ చేశాం కదా అని చెప్పేసి రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా గానీ తగుదునమ్మా అని చెప్పేసి సపోర్ట్ ఇస్తా అంటే అది వేరు ఇవి వేరు, అవన్నీ చెప్పుకుంటూ వస్తారేంటి? మీరు బిల్లు గురించి మాట్లాడండి అంతే. ఈ బిల్లు గురించి మాట్లాడండి అంతవరకు. ఓకే రైట్ సార్, ఓకే మీరు అంతగానే చెప్పలేరు కానీ యూ ప్రూవెన్ వన్స్ అగైన్, you yourself proven once again BJP means Babu, Jagan and Pawan in AP. Whatever the abbreviation given by APCC అధ్యక్షురాలు షర్మిల గారు చెప్పింది కరెక్ట్. APCC yes కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు చెప్పింది కరెక్ట్ అక్షరాల. మేము అలాగే వెళ్తున్నాం. ఇంకా మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మీరు ఇప్పుడు చెప్పగలరా 50% ప్రోరైటానా లేదంటే 2011 సెన్సస్ మెథడ్ కావాలా? ఏ రకమైనటువంటి పద్ధతి కావాలి? ఏముంది అక్కడ? ఏమనుంది బిల్లులో? ఏముంది బిల్లులో? లేదు 50% ప్రోరేటా అని. బిల్లులో ప్రోరేటా లేనప్పుడు మీరు ఎలా అన్కండిషనల్ సపోర్ట్ చేస్తారు? రైట్ మీ నాయకుడే ఆ రకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీరేం చేస్తారు? కానీ we only can pity you people. You are TDP. We only can pity you. మీరు గాని టీడీపీ గాని మీరు పాలిటిక్స్ ఎంత దూరమైనా చేస్తారు ఎట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్ ఇంట్రెస్ట్ల కోసం. మీరే కాదు టీడీపీ గాని, జనసేన పార్టీ గాని, వైసీపీ గాని. yes that is why BJP means బాబు, జగన్, పవన్. సార్ తులసిరెడ్డి గారు. సురేష్ గారు, ఒక సామెత ఉంది, రోగి కోరుకున్నది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకటే అని. ఇది ఇక్కడ జరిగింది. బీజేపీ వాళ్ళు కోరుకున్నదే ఇది. వాళ్ళు వచ్చేసి మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వాలని లేదు, ఆ బిల్లు పాస్ కావాలని లేదు, కానీ ఇచ్చినట్టు ఉండాలా, దాని విపక్షాలు తిరస్కరించినట్టు ఉండాలా, దాని మీద పబ్లిక్ లెక్కి పోవాలా, ప్రచారం చేసుకోవాలా, అంతే తప్ప
వాళ్ళకి వచ్చేసి నిజంగా బిల్లు పాస్ కావాలని కానీ మహిళా రిజర్వేషన్ ఇవ్వాలని కానీ లేదు. కాబట్టి అది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దానికి ఒక వేమన పద్యం ఉంది, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ విశ్వదాభిరామని. అది ఖచ్చితంగా అన్వయిస్తుంది దీనికి. వీళ్ళు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. వీళ్ళు అనుకున్నదేమే దీని ముందు చెప్పింది, దీన్ని పబ్లిక్లకి ప్రచారం చేసుకోవచ్చు, దాని విపక్షాల మీద బురద చల్లొచ్చు, మనం అడ్వాంటేజ్ పొందొచ్చు పొలిటికల్ గా అనుకున్నారు. కానీ అది ప్రజలకు అర్థమైపోయి అయినది ఒకటి, అనుకున్నది ఒకటి, బొల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట అని వాళ్ళు అనుకున్నది ఒకటి. ఇప్పుడు ప్రజల్లో వచ్చేసి ఇది ఒక నాటకం, ఇది ఒక డ్రామా, ఇది కపట డ్రామా, చిత్తశుద్ధి లేని డ్రామా అనేది ప్రజలకు అర్థమైపోయి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఇంకా నానా అవస్థలు పడుతున్నారు. బహుశా రేపు ఇప్పుడు వారు చెప్పినట్లు రేపు పెట్టా మహిళా బిల్లు సెపరేట్ గా తెచ్చి పెడితే రేపంటే పాస్ అవుతుంది. దానికి పెద్ద సమస్య కాదు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపే ఆ డిలిమిటేషన్ కు దానికి సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే రేపే పాస్ అవుతుంది. రేపు 2029 వరకు అవసరం లే. ఈ లోపల అసెంబ్లీ ఎన్నికలు కొన్ని రాష్ట్రాలకు వస్తాయి కదా, అప్పుడు దానికి ఇంప్లిమెంట్ చేయొచ్చు. లోక్సభకే కాదు, అసెంబ్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా రేపే పెట్టచ్చు కావాలంటే. కాబట్టి వాళ్ళు పెట్టాలనుకుంటే పెట్టచ్చు. కాబట్టి వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఇక్కడ మీరు చెప్పినట్టు ఎందుకు చిత్తశుద్ధి లేదంటే, ఒకటి సెపరేట్ గా పెట్టక విడివిడిగా పెట్టకుండా రెండు కలిపి పెట్టడం అనేది ఒకటి. పోనీ కలిపి పెట్టినారనుకున్నాం. దాంట్లో ఈ యొక్క డీలిమిటేషన్ కు సంబంధించి సంఖ్య పెంపు 50% అన్ని రాష్ట్రాలకు గంపగుత్తగా అనేది పెట్టింటే కనీసం దానికన్నా కొంత ఉండేది. అది పెట్టలేదు. అది పెట్టలేదని చెప్పేసి అమిత్ షాని ఒప్పుకొని నాకు ఒక అర్ధగంట టైం ఇవ్వండి. టైం ఇచ్చేది ఎవరు? స్పీకర్ ఇవ్వాలి. మీరు అనుకుంటే మీ ప్రభుత్వం వచ్చేసి పెట్టేది, స్పీకర్ వచ్చేసి ఒక అర్ధగంట కానీ గంట కానీ ఒక రోజైనా ఇస్తాడు. మీరు ప్రతిపక్షం అడగాల్సిన అవసరం ఏముంది? పోయి మీరు స్పీకర్ అడిగి మాకు ఒక గంట సేపు సార్ అది బిల్లు పెట్టుకొని వస్తామంటే ఆటోమేటిక్ ఇచ్చిన వాళ్ళు అయిపోయింది వచ్చేసి. కాబట్టి ఇది కేవలము అది బిల్లులో 50% అనేది పెట్టకపోవడం అనేది, విడివిడిగా పెట్టకపోవడం అనేది, ఇవి వాళ్ళకి చిత్తశుద్ధి లేదానికి ఇది నిదర్శనాలు. బట్ ఓవరాల్ గా దీని పర్యవసనాలు ఏమంటే, మోడీ అమిత్ షా ఫస్ట్ టైం వచ్చేసి వాళ్ళకి ఎదురు లేదు అనుకునే పరిస్థితి కాదు, భారత ప్రజాస్వామ్యంగా బతికే ఉంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తానికి లేదని చెప్పేసి ఒకటి. రెండవది, రాహుల్ గాంధీ దేశాన్ని నడపగలడు, ప్రతిపక్షాన్ని ఐక్యం చేయగలడు, లీడర్షిప్ అనేది ఒకటి ప్రూవ్ చేయింది. మోర్ ఓవర్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో బెనిఫిట్ పొందాలనే దానికోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక్కడ ఓవరాల్ గా మహిళలు ఆ రెండు రాష్ట్రాల్లో కూడా మహిళలు వచ్చేసి ఇది డ్రామా అని తెలిపోయింది కాబట్టి వాళ్ళు అనుకున్నది రాలేదు. రెండవది ఏం జరిగింది, స్టాలిన్ బికేమ్ ఏ హీరో. నాకు తెలిసి ఈ యొక్క నేపథ్యంలో స్టాలిన్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నది ఈ యొక్క మహిళలది వాళ్ళ బీజేపీ నమ్మలేదు. కానీ ఒక తమిళ్ హీరోగా, ఒక దక్షిణాది హీరోగా రేపు 3/4 మెజార్టీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తమిళనాడులో. ఆ విధంగా ఒక స్టాలిన్కి వచ్చేసి ఒక పెద్ద మైలేజ్ రావడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఇప్పటికైనా సరే, రేపైనా సరే, రేపు సోమవారం అయినా సరే మళ్ళా మహిళా రిజర్వేషన్ బిల్లు సెపరేట్ గా పెట్టేస్తే, తర్వాత ఈవెన్ ఆ బిల్లు కూడా, డిలిమిటేషన్ బిల్లు కూడా దాంట్లో 50% గంపగుత్తుగా ప్రతి స్టేట్ కొని పెట్టేసి అది కూడా సెపరేట్ గా పెట్టేస్తే అది పాస్ అవుతుంది, ఇది పాస్ అవుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మళ్ళా వచ్చేసి దానికి అప్పుడు ఎవరు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దేశానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆ రెండు బిల్లులు విడివిడిగా క్లారిటీగా, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ అవుతుందని చెప్పండి. రేపు ఏ అసెంబ్లీ సార్వత్రికంలో వస్తే దాంట్లో వచ్చేస్తుంది, 2029 లోక్సభకు వస్తుంది. ఇది డిలిమిటేషన్ బిల్లు 50% అనేది అది పెట్టేసండి. అప్పుడు నార్త్, సౌత్, చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు అనేది రాదు. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. విజయకిరణ్ గారు, మీరు ఎలా సమర్థించుకుంటారు? కాదండి, మీరు ఎన్డీఏలో ఉన్నంత మాత్రాన అక్కడ ప్రజలంతా కూడా బాబురావు గారు చెప్పినట్లు మనం గతాన్ని కనుక గుర్తు చేసుకుంటే ఇటువంటి రాజ్యాంగ సవరణలు అనేకం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి విపక్షాల మీద ఆధారపడటం ఎందుకు, ఇలా బతిమాలుకోవటం ఎందుకు, లేకపోతే ఇలాంటి తడబడుతూ వ్యూహాలు వేయటం ఎందుకు
అసలు మొత్తం 2/3 మెజారిటీ ప్రజలే మాకు ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పేసి అగలీ బార్ 400 పార్ అని చెప్పేసి వెళ్ళాడు మోడీ. ప్రజలు పార్టీల కన్నా చాలా విఘ్నులు కాబట్టి వీడికి సాధారణ మెజారిటీ ఇస్తేనే ఎట్ట చేస్తున్నాడు అని చెప్పేసి తీసుకెళ్లి మైనారిటీలు కూర్చోబెట్టారు. థ్యాంక్స్ టు యువర్ పార్టీ టీడీపీ అండ్ జేడీయూ దే ఆర్ సర్వైవింగ్. అలాంటప్పుడు ఇంకాస్త గట్టిగా ఉండి ఈ బిల్లు వలన ఎటువంటి నష్టం జరుగుతుంది అక్కడ క్లియర్ కనపడుతుంది, అక్కడ దొడ్డిదారిని తీసుకొస్తున్నారని చెప్పేసి గుడ్డిగా ఎవరినంటే ఏదో మోదీకి కోపం వస్తుందనో అని మీరే ఊహించేసుకొని మీకు కూడా ఏమైనా ఉన్నాయేంటి బయటపడినటువంటి కేసులు మీ వెనక్కి కూడా ఎందుకు అంత భయపడుతున్నారు? ఇప్పుడు పాయింట్ టు పాయింట్, సబ్జెక్టు సబ్జెక్టు మంచిదైతే సపోర్ట్ చేయండి కూటమి ధర్మం అని చెప్పుకొని. కూటమి ధర్మం అంటే గుడ్డిగా ఎటువంటి బిల్లులు తీసుకొచ్చినా సపోర్ట్ చేయమన్నా కూటమి ధర్మం అంటే అర్థం? మరి ఆ రకంగా అంతేకాకుండా ఇప్పుడు మీరు దుమ్మెత్తిపోయటం ఏంటి? మీ పని అయిపోయింది, మీరే సపోర్ట్ చేశారు, బిల్లు వీగిపోయింది, కాము కూర్చోవచ్చు కదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కన్నా భుజాన్ని వేసుకుని విపక్షాల మీద పడుతున్నాడు. ఆయన అవసరమా? ఈ బిల్లు వల్ల నష్టం జరుగుద్ది, ఈ బిల్లు సహేతుకంగా వీగిపోవడం అవసరం, న్యాయం, ధర్మం వీగిపోయింది. మీరు ఎలాగో దానికి మీ పాత్ర మీరు పోషించలేదు, కామ్గా ఉండండి. బీజేపీ చేయాల్సిన మరి మీరు చేస్తారండి, నాకు అర్థం కాదు. దుమ్మెత్తిపోయటం కాంగ్రెస్ని లేకపోతే విపక్షాలని, దేశంలో ఉన్న మిగిలిన పార్టీలు దేశద్రోహులా? దేశద్రోహం చేద్దాం అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేసిన మీరు దేశద్రోహులు అవుతారా? లేదంటే కనుక మహిళా రిజర్వేషన్ బిల్లుని పారదర్శకతతో తీసుకురాలేదు కాబట్టి దేశాన్ని రక్షించిన వాళ్ళు దేశద్రోహులు అవుతారా? పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో. మాట సార్ విజయకరణ్ గారు. మీకు ప్యానెల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం అండి. బాబురావు గారు, తులసిరెడ్డి లాంటి పెద్దలు ఉన్నటువంటి ప్యానెల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీకు యాజమాన్యానికి కృతజ్ఞతలు అండి. అంటే బాబురావు గారు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు, తులసిరెడ్డి గారు చెప్పారు. సో వాళ్ళ లైన్ కాంగ్రెస్ పార్టీగా లేదు కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళ లైన్ క్లారిటీగా చెప్పారు. వాళ్ళకు ఒక విధానం ఉంటుంది, ఆ విధానం ప్రకారం వాళ్ళ లైన్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చేసినటువంటి ఆ బిల్లును అడ్డుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దానివల్ల జరిగింది ఏంటంటే, సరే ఇప్పుడు దక్షిణాద ఉత్తరాద నెంబర్స్ అనేటువంటి దాని గురించి మనకేమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మనకి ఇబ్బంది కలిగే అంశం వీగిపోతే అది ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి జరిగినట్టే, సౌత్ ఇండియా కూడా మంచి జరిగినట్టే. ఇక్కడ మేము ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగింది, మహిళలకు రావాల్సినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో అది ఈ రోజున రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 106th అమెండ్మెంట్ యాక్ట్ 2023 ప్రకారం అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అంటే, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా డీలిమిటేషన్కి సంబంధించిన అంశాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు దానిలో భాగంగా రెండు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మరొకసారి మా లైను లేదు ఎన్డీఏ కూటమిగా మేము చేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమిగా మేము దాని మద్దతు ప్రకటించాము. అదేవిధంగా మా కూటమికి మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎటువంటి కండిషన్ లేకుండా చక్కగా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు, బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పెట్టినటువంటి సరిపోయారు సార్. ఇద్దరు సరిపోయారు. ఒక నిమిషం ఆగండి. థ్యాంక్స్ చౌదరి గారు కానీ ఆగండి సార్. మీ మీద ప్రేమతోనో ఇంకో దాంతోనో వాళ్ళు ఏదో సపోర్ట్ చేయలే, అందరికీ తెలిసిందే. ఇక్కడికి వచ్చేసరికినేమో థ్యాంక్స్ చెబుతారా? మిగిలిన సందర్భాల్లోనేమో మీ కేసులు గొడవని మీ స్వప్రయోజనాల కోసం మద్దతు ఇస్తారు, లేకపోతే ఏం అడగరు అని చెప్పేసేమో మీరు విమర్శిస్తారా? ఏం సార్, ఏం లేదు సార్ ఇది? కాదండి, కాదు సార్, నాకు అర్థం కాదు. ఒక నిమిషం ఆగండి సార్. ఇక్కడ ఎవరు విషయం తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మీరు ఎన్ని ముసుగేసినా కానీ అది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు నిన్న తీసుకొచ్చింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఎందుకనంటే అక్కడ పిత్తలాటకు ఏమని పెట్టారు 2023లో మహిళా బిల్లుకి, ఇది డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంటే 2026 వరకు ఫ్రీజ్ అయి ఉంటాయి. ఏది యాజ్ పర్ వాజ్పేయి గవర్నమెంట్ అంతకుముందు
ఇందిరాగాంధీ గవర్నమెంట్, అక్కడ 25 + 25 2001 to + 25 వేస్తే 2026, ఆ తర్వాతే జనగణన. అందుకని ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం 26గా. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నాదేమన్నా తప్పు అయితే కనుక బాబురావు గారు, తులసిరెడ్డి గారు ఎదురుగా ఉన్నారు, దే విల్ కరెక్ట్ మీ, ఓకేనా? ఇప్పుడు జనగణన స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఖచ్చితంగా 2029కి ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం లేదు. 2029కి చిత్తశుద్ధితో మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే డీలిమిటేషన్ పక్కన పెట్టండి. మీరు ఏమని 2023 దాంట్లో బిల్లులో ఏమని పెట్టారు? మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్కి లింక్ చేశారు. దాన్ని తొలగిస్తూ సవరణ చేస్తే సరిపోద్ది ఈ బిల్లు. అది చేయకుండా సింపుల్గా ఒకదాంతో పోయేదాన్ని పక్కన పెట్టేసి డీలిమిటేషన్ తీసుకొచ్చేసి దీంట్లో యాడ్ చేసి మళ్ళీ దాంట్లో క్లారిటీ లేకుండా 2011 సెన్సస్ మీద, లేదంటే కనుక ఫ్రెష్గా వచ్చే సెన్సస్ మీద, లేదంటే అమిత్ షా గారు ప్రామిస్ చేస్తున్నట్టు 50% ప్రోరాటా అనేది కూడా దాంట్లో పెట్టకుండా ఇన్ని తప్పుల తడకలతో ఉన్నదానికి మీరు తగుదరమ్మా అని మద్దతు ఇస్తే ఒకరికొకరు థ్యాంక్స్ చెప్తే మేమేమో చూస్తా కూర్చోవాలా? ఇప్పుడు చెప్పండి. మీరు చూస్తా కూర్చోమంట. నేను కంటిన్యూషన్ నేనేమంటున్నానంటే, అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి రాజధానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ జరిగేటువంటి వాటిలో కూడా మేము వచ్చిన వాళ్ళని తరిమేస్తాము, రప్ప నరుకుతాము అనేటువంటి సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయకుండా విజ్ఞతతో ప్రవర్తించమని, ఆ మంచి బుద్ధిని కంటిన్యూ చేయమని కోరుతున్నా. ఒక్క నిమిషం. ఆ విషయంలో వాళ్ళ స్టాండ్ ఏం మారదు. రప్పాలు మారు, వార్నింగ్లు ఇవ్వటం మారు. ఓన్లీ కేంద్రంలో పార్లమెంట్లో తీసుకొచ్చిన బిల్లు విషయంలోనే ఉంటుంది. అందు గురించే మీకు ఎక్కువ అక్కడ లేదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే ప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి నేనేమన్నానంటే నా సలహా ఏంటంటే సార్, ఇది మీరే నా సలహాని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటే తీసుకోండి, లేదంటే కనుక మాకు అవసరం లేదని కూడా అనొచ్చు. మీ డ్యూటీ మీది అయిపోయింది సార్. నిన్న అక్కడికి వదిలేసేయండి. వాళ్ళు ఎలాగ బురద జల్లే కార్యక్రమం ఇప్పుడు 8:30కి ఆయన వస్తాడు. ఆయన ఆల్రెడీ వాళ్ళ పార్టీ తీసుకుంది. మీరెందుకు సార్ భుజాన్ని వేసుకొని విపక్షాల మీద కాలు దూతారు? 2029లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ ఎన్డీఏ శాశ్వతం కాదు. మీకేమో ఇండి కూటమి అధికారంలోకి వచ్చిందనుకో, మళ్ళీ 2019లో తీసుకున్న స్టాండే తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి కీడించి మేలంచాలంటారు. కాబట్టి మీరు నిన్న మీ డ్యూటీ మీరు చేశారు సార్. ఇంటర్నల్గా మీరిద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోండి, వైసీపీ వాళ్ళు బయట. మళ్ళా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరంతా కలిసి మిగిలిన పక్షాల మీద బురద జల్లుతారు? దానివల్ల మీకేంటి ఉపయోగం? బీజేపీకి ఉపయోగంగా ఉంటుంది తప్ప వాళ్ళ డ్యూటీని మీరు ఎందుకు భుజాన్ని ఎత్తుకుంటారు అంటున్నాం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, మీ అందరికీ తెలుసు, ఇదే మోడీ గారిని అమిత్ షా గారితో కూడా యుద్ధం చేశాం. మేము వాళ్ళలాగా ఇప్పుడు మీరు చూడండి, మేము ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన టైంలో యుద్ధం చేసాం. మేము చేసినంత యుద్ధం కొత్తగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత విభజన హామీల కోసం మేము పడినటువంటి చేసినటువంటి పోరాటాలు, మేము చేయాల్సినవన్నీ కూడా చేసాం. ఏ రకమైన కాదంటలేదు సార్. అందుకనే సార్ మీరు సార్ నేనేం కాదంటలేదు. అందుకని అమ్ముల పొదిలో ఆయుధాలు అలాగే పెట్టుకోండి, వేస్ట్ చేసుకోకండి. రేపు మళ్ళా ధర్మ పోరాట దీక్ష మళ్ళా మోదీకి వ్యతిరేకంగా మళ్ళా చేయాల్సి వస్తుందేమో, లేదంటే అధికారంలోకి వస్తే ఇండి కూటమితో ముందుకు వెళ్లాల్సిన అవసరం పడుతుందేమో. కాబట్టి ఏంటంటే ఆ ఆయుధాలన్నీ దగ్గర పెట్టుకోండి అంటున్నాము. దీక్షలు చేసే టైం వచ్చే అవకాశం ఉంది ఇంకా. కాబట్టి ఇప్పుడు మహిళా పక్షపాతిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ మేము స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నాం, ఆల్రెడీ అమలు చేస్తున్నాం. మీకు మంచి అస్త్రాలు ఉన్నాయి, మీకు మంచి అస్త్రాలు ఎన్టీ రామారావు గారే మంచి అస్త్రం ఇచ్చి వెళ్ళాడు. దాన్ని ప్రాజెక్ట్ చేసుకోండి. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చిన టీడీపీ. అలా ముందుకు వెళ్ళండి. ఓకే, ఏదో నాకు తెలిసిన దాంట్లో చిన్న సలహా, కాదంటే కనుక చెప్పచ్చు సార్. బాబురావు గారు అవునా కదా సార్? బాబురావు గారు అవునా కదా? మీరు 100% కరెక్టే. అంటే నేను అనేది అంటే మేము కూటమి బాధ్యత నేను చెప్పడం కాదు కానీ బాబురావు గారు తీసుకున్నందుకు చెప్పాను. థ్యాంక్స్. ఓకే రైట్. బాధ్యత లేకపోయినా బాధ్యత తీసుకున్నందుకు చెప్పాను. బాబురావు గారు ఒక 30 seconds లో ఆయన కంక్లూజన్ రిమార్క్స్ తో మనం సెకండ్ టాపిక్ వెళ్దాం సార్. ఆడియో రావట్లేదు బాబురావు గారు. ఇప్పుడు వస్తున్నట్టు. ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బయట కాకపోతే లోపల అయినా పోనీ 50% పెంపుదలైనా అంగీకరింపజేసేటట్టుగా మీరు చేస్తే ఆ క్రెడిట్ కూడా టీడీపీ మేము చేయించాము అని మీ దీనికి వచ్చేది కదా.
గుడ్డిగా బలపరచడం దేనికి? ఇప్పుడు మరి దాన్ని మీరు మళ్ళీ భుజానేసుకోవడం దేనికి? వైసీపీ చెప్తున్నారు, సాక్షిలో లెక్కలు ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిన లెక్కలు? మీకేదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి 50% మీ ప్రత్యేకమైన చట్టం ఏమన్నా అక్కడ ఇచ్చారా పార్లమెంట్లో? ఎవరికి ఇవ్వండి? మీకేమన్నా ఇచ్చారా? లేదు చంద్రబాబు నాయుడు గారు చెవులు అని చెప్పారా? ఏమీ లేకుండా మీరు రాష్ట్ర ప్రయోజనాలు, మహిళా ప్రయోజనాలు మీరు ఎందుకు చెప్పుకోవటం? చేయగలిగితే మీరు పోరాటం బహిరంగ చేయొద్దు, లోపల చేయండి. వైసీపీ చెప్తున్నారు మేము మాట్లాడాం. మిథున్ రెడ్డి గారు మాట్లాడితే మీకేమన్నా మార్చారా? పోయిన అక్కడ మార్చకుండా దేని బలపరిచారు? మీరు సమర్థించుకోవటం మంచిది కాదు. తప్పు ఎందుకు చేశారని మీరు చెప్పలేకపోవచ్చు, పై స్థాయిలో జరగచ్చు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినిపోతా ఉన్నాయి, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. రెండో విషయం ఇంకోటి కూడా ఇందులో ఉంది. ఇప్పుడు ఈ చట్ట సవరణలో ఇక మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటే నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు సింగిల్ మెజారిటీ సరిపోతుంది, సింపుల్ మెజారిటీ. రాజ్యాంగ సవరణతో కూడా లేదు. ఇప్పుడు దాకంటే అది 76 అయినా 2001 అయినా పార్లమెంటుకు వచ్చి ఫ్రీజ్ చేయాలా, దేని రేషియోలో ఉండాలనేది పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సి వచ్చేది. ఇక నుండి ఇప్పుడు చేసేటువంటి సవరణ ప్రకారం రాజ్యాంగ సవరణలు అవసరంలా, పార్లమెంట్లో చేసేయచ్చు. అది కూడా డీలిమిటేషన్ కమిటీలు ఎవరుంటారు? ఇప్పుడు మన ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు, ఎన్నికల కమిషన్ నియమించిన ప్రతినిధి, వాళ్ళు పెట్టి డీలిమిటేషన్ కమిటీ వేస్తారు. రేపు డీలిమిటేషన్ కమిటీలో ఎవరు ఏ రకం చేస్తారో అందరికీ తెలిసిన విషయాలే. అస్సాంలో చూసాం, జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసాం. ఇవాళ అధికారంలో ఒకళ్ళు ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఒకళ్ళు ఉండొచ్చు రాష్ట్రాల్లో. రేపు మొత్తం రాష్ట్రాల యొక్క ఇష్టారాజ్యంగా డీలిమిటేషన్ చేసుకునే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. దానికి అవకాశం ఇచ్చేస్తున్నాం మనం. మనం ఇప్పుడే కాదు, దీర్ఘకాలంలో రాజ్యాంగం మొత్తాన్ని మార్చే ప్రయత్నాలు. అందుకని పునరాలోచన చేయమన్నాం. మన రాష్ట్రానికి సంబంధించినటువంటిది లెక్కలు వేసుకుని ఎన్నైనా కాదు. ఇప్పుడు ఎలా అయితే ఫ్రీజ్ చేశారో ఫ్యూచర్లో కూడా ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండే రేషియోలు ఉండాలి. అందరం పట్టుబడతాం. ఇప్పుడైనా మీరు చేయండి. రేపు జూలైలోనో ఎప్పుడో మళ్ళీ అన్నారు కదా, 2029లో ఇప్పుడున్న సంఖ్య నుంచి డీలిమిటేషన్ సంబంధం లేకుండా రిజర్వేషన్ అమలు చేయించడం పని తప్పేదో జరిగిపోయింది అంటున్నారు కదా. మీ ఇద్దరు ఇక్కడ 25 మంది ఎంపీలున్నారు. మీరు బలపరచకపోతే టీడీపీ అసలు ఇది పార్లమెంట్ ముందుకు కూడా వచ్చేది కాదు, ఆగిపోయేది. రైట్, కరెక్ట్. ఇక మరో అంశంలోకి వెళ్లే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ టాప్.